హలో గైస్, ఈ షార్ట్లో రియల్మీ P3 కోసం అయితే చూద్దాం. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. డిజైన్ ఈసారి మనకి బాగుందని చెప్పుకోవచ్చు. సిల్వర్ కలర్ డిజైన్ అనేది, అలాగే ప్రాసెసర్ కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ Gen 4 అయితే వస్తుంది. అప్గ్రేడ్ చేశారు ప్రాసెసర్ అనేది. ఇది మనకి డే టు డే లైఫ్కి ఇంకా అలాగే చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడొచ్చు. క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.3 GHz అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది ఒక అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా మనకి అన్ని 5000 ఉంటే ఈ ఫోన్లో 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మెన్షన్ అయితే చేయలేదు, సో మనకి లాంచ్ ఈవెంట్లో తెలుస్తుంది. ఖచ్చితంగా 1 day అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ అనేది. నెక్స్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 2000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ అయితే ఉంటుంది. ఐ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. కొన్ని ఏఏ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, లైక్ అల్ట్రా టచ్ రెస్పాన్స్ అని చెప్పేసి, ఇంకా అలాగే మనకి ఏఏ మోషన్ కంట్రోల్. ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎస్పెషల్లీ గేమింగ్ ఆడినప్పుడు మనకి స్మూత్ రెస్పాన్స్, మిస్ టచింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. సో మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ ఫోన్లో అనేది. నెక్స్ట్ ఇది మనకి 90 FPS BGMIతో కొలాబరేట్ అయ్యి ఈ ఫీచర్ తెస్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు బాగుంటుంది. 18 GB అయితే వస్తుంది ర్యామ్ అనేది. రోమ్ అనేది 256 GB అయితే వస్తుంది. ఈ స్టోరేజ్ ఆప్షన్ అయితే చాలా మ్యాసివ్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ IP69 అయితే వస్తుంది. ఇదే అనుకుంటా ఫస్ట్ ఫోను 2.5 మీటర్ డెప్త్లో ఫోన్ అయితే సర్వై అయితే అవ్వగలదు అప్ టు 30 minutes వరకు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ బాగుంది, కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే వస్తుంది. సో వీటిని కన్సిడర్ చేసి చూసినట్లయితే ఈ ఫోన్ అనేది అరౌండ్ మనకి ఒక బేస్ వేరియంట్ 15,000 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫోన్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.